సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగములో 12వ వచనములో ఈ మంచి మాటను మనము చదువుకున్నాం. ఎబెనేజరు అంటే అర్థం ఏంటి చెప్పండి? సహాయపు రాయి లేక దేవుడే సహాయము. ఈ రోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే దేవుని యొక్క సహాయము. దేవుని సహాయము నాకు అక్కర్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఇక్కడ ఉండరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సహాయము కావాలి? దేవుని సహాయము కావాలి. మనుషుల యొక్క సహాయము ఉన్నా లేకపోయినా, వారు చేసినా చేయకపోయినా మనకి ఎవరి సహాయము కావాలి? దేవుని యొక్క సహాయము కావాలి. అయితే మనము చదివినటువంటి ఈ 7వ అధ్యాయములో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు చేసినటువంటి 7 సహాయాలు ఉన్నాయి. ఎన్ని సహాయాలు? 7 సహాయాలు ఉన్నాయి. ఏ సహాయాన్ని కూడా నేను విడిచిపెట్టకుండా 7 మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదండి. మనం అనుకున్నట్టు ఎండ ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. కాబట్టి 7 సహాయాలు మనం పొందుకొని 7 దేనికి సంకేతం? సంపూర్ణతకు లేక పరిపూర్ణతకు సంకేతం. ఈ పరిపూర్ణత, ఈ సంపూర్ణతను మనం పొందుకొని ఈ స్థలంలో నుంచి మనము వెళదాం. అయితే మొదట 7 అధ్యాయాల గురించి 7 వివరణలు ఇస్తాను నేను, అంటే మీకు బాగా అర్థం కావడానికి. మొదటి అధ్యాయంలో ఏముంటుంది అని అంటే హన్నా ప్రార్థన, కుమారుని ప్రతిష్ఠిత. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న సారాంశం. అంటే మీకు టూకీగా అర్థం కావడానికి మొదటి అధ్యాయంలో ఏముంది చెప్పండి? హన్నా ప్రార్థన, కుమారుని యొక్క ప్రతిష్ఠిత. 2వ అధ్యాయంలో ఏముంది అని అంటే హన్నా ఆరాధన, విజ్ఞాపన కనిపిస్తుంది. హన్న యొక్క ఆరాధన, విజ్ఞాపన మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయంలో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సమూయేలు దేవుని సేవకు పిలవబడుట లేక దేవుని సేవకుడిగా లేక ప్రవక్తగా అభిషేకించబడటము మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయం వచ్చేసరికి మనం ఏం చూస్తామయ్యానంటే దేవుని యొక్క మందసము పట్టబడుట మనం చూస్తాం. దేవుని యొక్క మందసము పట్టబడుట, అలాగే ఏలీ కుమారులు కూడా చెప్పండి చనిపోవడం మనము ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని యొక్క మందసము ఏం చేయబడినాయనంటే ఎత్తుకొని వెళ్ళిపోయారు. దాని యొక్క ప్రతిఫలాన్ని ఎవరు అనుభవించారంటే ఫిలిస్తీన్లు అనుభవించారు. ఆ సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క మందసాన్ని వారు ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఇశ్రాయేలు దేవుని మందసాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, దాని యొక్క ఫలితం వారు అనుభవించినట్లుగా మనం 5వ అధ్యాయంలో చూస్తాం. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని మందసం మరలా ఇశ్రాయేలు మధ్యకు తీసుకొని రాబడింది. ఇది 6వ అధ్యాయంలో సారాంశం. మరలా దేవుని మందసం ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోనికి వచ్చేసాం. ఈ 7వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ మందిరము కొరకు లేక ఈ యొక్క మందసము కొరకు ఒక వ్యక్తిని ప్రతిష్ఠించుట 7వ అధ్యాయంలో ఉన్న సారాంశం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ఏమి చేసిరి? ప్రతిష్ఠించిరి. అంటే 7వ అధ్యాయము మొదటి వచనములో చూస్తే ఆ మందసము కొరకు ఒక వ్యక్తిని ఏం చేశారు చెప్పండి? ప్రతిష్ఠించారు. ఇది ఈ 7 అధ్యాయాలకు ఉన్నటువంటి టూకీగా కొన్ని విషయాలు. 2వ వచనము నుంచి అనగా 7వ అధ్యాయము 2వ వచనము నుంచి 17వ వచనము వరకు దేవుని యొక్క సహాయాన్ని దేవుని ప్రజలు ఎలాగ అనుభవించారో మనము చూడబోతా ఉన్నాం. ఈరోజు మనం అందరం ఎవరము? దేవుని ప్రజలము. అదే మనము చదివినటువంటి ఇందాక ఆరాధన కీర్తనలో మనమందరము ఆయన మేపు గొర్రెలము, అంటే మనమందరము ఆయన యొక్క
ప్రజలము, ఆయన వారము, ఆయన మన కాపరి. కాపరి మనకి ఏం చేస్తారయ్యారంటే ఆయన మనకు సహాయాన్ని అందించే దేవుడు. ఈ రోజు ఆయన సహాయాన్ని పొందుకోకుండా ఈ స్థలములో నుంచి మనము వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయన ఆరాధించడానికి నిన్ను ఆహ్వానించిన వాడు నీకు సహాయం చేసి నిన్ను బయటకు పంపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ పిల్లలు ఇంకా ఎక్కువ ఆడుకుంటారంటే తల్లి వారు మీరు కుర్చీ కూడా బయట వేసుకుని కూర్చొని ఆడించవచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. రండి, దేవుడు మనకు చేసేటువంటి సహాయం కొరకు ఆలోచన చేస్తూ ఆనాడు ఆయన ఇశ్రాయేలుకు చేసిన సహాయం ఏమిటి అన్నది మనము ఆలోచన చేయవలసిందిగా ఉంది. 7వ అధ్యాయము 6వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. సరే, నేనే చదువుతున్నాను చూడండి. 6వ వచనంలో రాయబడి ఉంది, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఈ 6వ వచనములో నాకేమర్థమైంది, దేవుడు నాకేమి నేర్పించాడయ్యానంటే, ప్రజలు తమ పాపాలు ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ప్రజలు వారి పాపాలు ఒప్పుకోవడానికి ఏం చేశారు చెప్పండి, సహాయం చేశారు. ఈ సహాయం పొందక ముందు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు అయ్యను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇంతకు ముందు చూడండి ఇశ్రాయేల్ ఎలా ఉన్నారా అని అంటే, వారు యెహోవాను అనుసరించడానికి ఏం చేస్తున్నారట? దుఃఖపడుతున్నారట. అదేంటండి, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క సన్నిధి వారి మధ్య ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారట? యెహోవాను అనుసరించడానికి వారు ఏం చేస్తున్నారట? దుఃఖపడుతున్నారట. ఎందుకు దుఃఖపడుతున్నారంటే వారు అన్య దేవతలను ఏం చేస్తున్నారు చెప్పండి, ఆరాధిస్తూ ఉన్నారు. అన్య దేవతలు వారు పూజిస్తూ దేవుడికి దూరం అయిపోయారు. దేవుడు వారి మధ్య ఉన్నప్పటికీ కూడా దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని ఘనపరచడానికి, దేవుడిని మహిమపరచడానికి వారు ఏం చేస్తున్నారు అయ్యారంటే వారు దుఃఖపడుతున్నారంట. అంటే వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా అయ్యారంటే దేవునికి మొదటి స్థానం వారు ఇవ్వడం లేదు. దేవుని యెహోవా వారి మధ్య ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి ఆరాధించడానికి, యెహోవాను అనుసరించడానికి వారు దుఃఖపడుతూ ఉన్నప్పుడు 3వ వచనంలో సమూయేలు గారు ఏం చేశారంటే ఒక గంభీరమైనటువంటి ప్రసంగాన్ని చేశారు ఆయన ఆ దినాల్లో. చూడండి, సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని నెయ్యడలా అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అని ఒక గంభీరమైన ప్రసంగం చేశారు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారట? అన్య దేవతలతో వారు సహవాసం చేస్తున్నారు. అస్తారోతు దేవతలు వారు పూజిస్తూ ఉన్నారు. వారినే దేవుళ్ళుగా కలిగి వారు జీవిస్తున్నటువంటి సమయంలో సమూయేలు గారు ఒక గంభీరమైనటువంటి ప్రసంగం చేశారు. అయ్యా, మీరు వాటిని విడిచిపెట్టండి, మీ దేవుల సంగతి మీకు తెలుసు, మన పెద్దమైనటువంటి ఇశ్రాయేలులను ఎలా నడిపించినారో మీకు తెలుసు, ఐగుప్తుల మీద ఎటువంటి తెగులు రప్పించినారో మీకు తెలుసు. అంత మాత్రమే కాదు, అదిగో యొక్క ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దాగోను దేవత ముందు పెట్టినప్పుడు ఆ దేవత పరిస్థితి ఏమైందో మీకు తెలుసయ్యా. కాబట్టి నేను చెప్పేటువంటి మాట ఏమిటయ్యానంటే, మీరు ఎలాగ రావాలట? మీ పూర్ణ హృదయముతో, విధేయతతో, తగ్గింపు జీవితంతో, నలిగిన హృదయంతో మీరు ఆయన యొద్దకు మళ్ళుకోండి, ఆయన యొద్ద మీరు విచారణ చేయండి, ఆయన తట్టు మీరు తిరగండి, మీరు త్రిప్పుకోండి, ఆయన్ని సేవించండి. ఎలా సేవించాలంటే పట్టుదలతో. ఎలా సేవించాలి? ఎలా రావాలి? పట్టుదలతో రావాలి. పట్టుదలతో సేవించండి. పట్టుదలతో ఆయన యొద్దకు మీరు మళ్ళుకోని వెళ్ళలా
ఆయన ఏం చేస్తాడయ్యారంటే ఆయన మీకు సహాయం చేస్తాడు అని ఆయన దగ్గరగా ఏం చేశాడయ్యారంటే ఒక చక్కని అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. ప్రియమైన వారులారా, ఆయన చేసిన ప్రసంగం వారి యొక్క హృదయాలను తాకింది. ఆయన చేసినటువంటి ప్రసంగము వారి యొక్క హృదయాలను హత్తుకుంది, వారి యొక్క హృదయాలను పొడిచింది. కాబట్టి ఏమయ్యారంటే వారు మారు మనసు పొందడానికి, ప్రభువులకు తిరగడానికి ప్రభు వారికి సహాయం చేశారు. అదే 6వ వచనంలో జరిగినటువంటి సంఘటన. వారు ఉపవాసం ఉండి ఏమంటున్నారు? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారట. అదే నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారు యెరూషలేములో ప్రసంగము చేసినప్పుడు కూడా అందరి హృదయములు కూడా ఏం చేయబడ్డాయట? పొడవబడ్డాయట. పొడవబడిన కారణం చేత వారు ప్రభువును ఒప్పుకున్నారట. వారు పాప క్షమాపణ నిమిత్తమై వారు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. వారందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవాను సొంత రక్షకునిగా అంగీకరించారు. దీనికి కారణం ఏమిటయ్యారంటే దేవుడే వారికి సహాయం చేశారు. ఏ సహాయం పొందుకున్నారయ్యారంటే పాపాలు ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు ఈ స్థలంలో కూర్చున్న మనము మన పాపాలు మనం ఒప్పుకున్నామా? ఈరోజు కొంతమంది మందిరంలో నివసించడానికి వస్తారు, కొంతమంది మందిరాన్ని దర్శించడానికి వస్తారు, కొంతమంది మందిరానికి ఎలాగ వస్తారు చెప్పండి? అతిథులుగా వస్తారు. కొంతమంది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వస్తారు. సంతోషం, మీరు అందరూ వచ్చారు, దేవునికి స్తోత్రం. కానీ మన యొక్క పాపాలు మనం ఒప్పుకున్నామా? ఒక ప్రశ్న అడగాలనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు కూడా. మనం ఎప్పుడు మారు మనసు పొందాం అంటే, మీరు మారు మనసు పొందారా లేదన్నది కూడా మీకు అనుమానమా, సందేహమా, సంశయమా? ఏమిటి? మారు మనసు పొందిన అనుభవం మనకుందా? మారు మనసు పొందిన అనుభవం మనకుంటే మనం ఏం చేస్తామయ్యారంటే మన పాపాలు మనం ఏం చేస్తాం చెప్పండి? ఒప్పుకుంటాం. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ మంచి మాటను మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి ఏం చేస్తాడట? పవిత్రులుగా చెయ్యును. ఈ రోజు మనం పవిత్రపరచబడాలి అనంటే, మనము పరిశుద్ధపరచబడాలి అనంటే, ఆయన సుత్తైన ప్రజలుగా ఉండాలంటే, ఆయన నేత గొర్రెలుగా మనం ఉండాలంటే మనం ఏమి చేయాలి అనంటే ఆయన యొద్ద మన యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి. మరొక ప్రశ్న నేను అడగనా? ఇక్కడ ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా అంటే మనం చెయ్యొచ్చు. ఎందుకంటే మనం అందరం కూడా ఎవరు చెప్పండి? పాపులమే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నాలో దుష్టత్వం లేదని ఎవరైనా చెప్పగలరా? నాలో ద్వేషము లేదని, నాలో కోపము లేదని ఎవరైనా చెప్పగలరా? నాలో ఎటువంటి కల్మషము లేదని, నేను సున్నము కొట్టిన సమాజంలో నేను లేనని ఎవరైనా మనం చెప్పగలమా? చెప్పలేం. ఈ భూమి మీద తల్లి గర్భమందు జన్మించిన ప్రతి వాడు జన్మ పాపము కర్మ పాపముతో వాడు ఏం చేస్తున్నాడు? కొట్టి విధులాడుతూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు తన కుమారుని పంపించారు. మనము ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మళ్ళీ ఏం చేస్తారంట? ఆయన మన పవిత్రపరుస్తారు. మనం పవిత్రం అనుకుంటే సరిపోదండి. నేను పరిశుద్ధుని నేను అనుకుంటే సరిపోదు. ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి, నువ్వు పరిశుద్ధుడివి, ఎందుకంటే నీ పాపాలు ఒప్పుకున్నావు, నీ పాపాలు క్షమించింది నేను అని నీకు రాసి ఇవ్వాలి. రాసిచ్చిన సిలువ పైన ఆ యొక్క ఏం చేయాలి చెప్పండి? ఆ పత్రాన్ని కొట్టివేశాడు. ఆయన రాసిచ్చాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా ఆయన ఎదుటి పాపాలు ఒప్పుకున్న మనమందరం కూడా మనం ఎవరమయ్యారంటే ప్రియమైన వారులారా, మనము క్షమించబడిన వారము, మనము నీతిమంతులము, మనము పవిత్రులుగా చేయబడిన వారము. వచ్చి కూర్చున్నంత మాత్రాన పాపాలు క్షమించబడతాయా? క్షమించబడము. ఇక్కడికి వచ్చి నేను కూర్చున్నానండి, నేను కారు చేశానండి, వాక్యం చదివానండి, పాట పాడానండి, ప్రార్థన చేశానండి, మ్యాట్లు ఎత్తానండి, అబ్బో నేను ప్రారంభం వచ్చి లాస్ట్ ని వెళ్ళానండి అంటే మన పాపాలు క్షమించబడవండి. ఒప్పుకున్న వారు మాత్రమే నేనైనా
మీరైనా. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సహాయాన్ని పొందుతున్నారు. ఏమిటా సహాయం అయ్యా అంటే తమ పాపములు ఒప్పుకోవడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. రెండవ సహాయాన్ని మనం చదువుదాం. 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. మొదటి 2 వరుసలు ఉన్న వారే చదవండి. అంతటి ఇశ్రాయేలీలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. రెండవదిగా ప్రియమైన వారులారా, విగ్రహాలు తీసివేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము ఒప్పుకోవడమే కాదండి, ఒప్పుకున్న వారు ఏం చేశారట? విగ్రహములను తీసివేశారట, విగ్రహాలు విసర్జించారట. విసర్జించి ఎవరిని పూజించారు, ఎవరిని సేవించారంటే యెహోవాను మాత్రమే వారు సేవించారు. ఆ రోజు ఇశ్రాయేలుల మధ్య విగ్రహాలు ఉన్నాయి. మరి ఈ రోజు క్రైస్తవుల మధ్య ఏ విగ్రహాలు ఉన్నాయి? క్రైస్తవుల మధ్య ఏ విగ్రహాలు ఉన్నాయి? చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మంచి విగ్రహాలు మన ముందు కనబడతాయి. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, 19వ వచనం నుంచి చాలా విగ్రహాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శరీర కార్యములన్నీ కూడా చెప్పండి విగ్రహములే. శరీర కార్యములన్నీ కూడా విగ్రహములే. ఏమిటంట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయ, మత్తతులు. ఇవన్నీ ఏంటండి? అల్లరితో కూడిన ఇవన్నీ ఏంటి చెప్పండి? విగ్రహములే. ఈరోజు ప్రతి క్రైస్తవుని హృదయంలో ఏమున్నాయంటే విగ్రహాలు ఉన్నాయి. దేవుని కంటే నువ్వు దేనికైతే ప్రాధాన్యత ఎక్కువిస్తున్నావో అవన్నీ కూడా విగ్రహారాధనే. శరీర కార్యములన్నీ కూడా ఏంటంటే చెప్పండి విగ్రహాలుగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారంటే మీరు వాటన్నిటిని కూడా విసర్జించండి, నేను మీకు సహాయం చేస్తాను. మీరు అక్కడ విగ్రహాలు విడిచిపెట్టండి, శరీరాశ విడిచిపెట్టండి, జాగ్రత్తను విడిచిపెట్టండి, అపవిత్రత వదిలేయండి, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మందిరంలో ఉంటే ఒకలాగా, మందిరం వెలుపల ఉంటే మరొకలాగా. ఇటువంటివన్నీ కూడా మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా క్రైస్తవ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాల గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో నేను మీకు సహాయం చేస్తాను, మీరు నా తట్టు తిరిగి వాటన్నిటిని విసర్జించి నన్ను మాత్రమే మీరు ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలి. ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజారుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు ఇశ్రాయేలీయులు విగ్రహాలన్నిటినీ తీసివేశారు. ఈరోజు మనము కూడా శరీర కార్యంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి ప్రభువుని మనం ఏం చేద్దాం? పూజిద్దాం, లేక ఆరాధన చేద్దాం. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు వారికి చేసిన మరొక సహాయం ఏమిటయ్యారంటే 9వ అధ్యాయంలో ఎలాగో రాయబడి ఉంది. 9వ వచనంలో, క్షమించాలి, 9వ వచనంలో 7:9లో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసినటువంటి సహాయం ఏమిటయ్యానంటే నిజ దేవుణ్ణి ఆరాధించడానికి సహాయం చేశాడు. ఏ దేవుణ్ణి? నిజమైన దేవుణ్ణి. ఇంతవరకు వారు దేవుళ్ళు కాని వారిని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆరాధన చేయడానికి పూజించారు. వారు దేవుళ్ళు కాదు, వారు మట్టి బొమ్మలు, వారు తయారు చేసుకున్నారు, కానీ వారిని తయారు చేసిన వారు వాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే సమూయేలు ప్రార్థన చేశారో ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు వారి యొక్క బలిని అంగీకరించి సమూయేలు యొక్క ప్రార్థన అంగీకరించి వీరందరూ కూడా నిజ దేవుణ్ణి ఆరాధించడానికి, నిజ దేవుణ్ణి ప్రార్థించడానికి దేవుడు ఏం చేశారు చెప్పండి? సహాయం చేస్తాడు. దేవుని యొక్క సహాయాన్ని వారు పొందుకున్నారు కాబట్టి దేవుని యొక్క సహవాసంలోకి వారు వచ్చారు. ఎప్పుడైతే విగ్రహాన్ని విడిచిపెట్టారో, ఆయన సేవిస్తా ఉన్నారో, అప్పుడే దేవుని సహవాసంలోకి వచ్చారు. వీరందరి పక్షమున సమూయేలు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా దేవునికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు?
ప్రార్థన చేస్తా ఉన్నారు దేవునికి. వీరు ప్రార్థన చేయడానికి ఎవరు సహాయం చేశారు అంటే దేవుడే సహాయం చేస్తాడు. ఈ రోజు ప్రార్థించడానికి మనకు ఎవరు సహాయం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన యొక్క సహాయాన్ని పొందుకొని దేవుని యొక్క సహవాసంలో మనం కొనసాగాలి, దేవుని మనం ప్రార్థించాలి. అందుకే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎలాగుండిరి? ఎడతెగక ఉండిరా? అప్పుడప్పుడు ఉండిరా? వారు ఎడతెగక ఉన్నారు కానీ వారు అప్పుడప్పుడు ఉండలేదండి. వారు బుద్ధి వచ్చినప్పుడు ఉండలేదు, అప్పుడప్పుడు ఉండలేదు, బుద్ధి వచ్చినప్పుడు వారు ఉండలేదు. కానీ వారు ఎడతెగక ఉండేది దేనిలో ఉండేది? వారు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును. ఈ రోజు ఇశ్రాయేలీయులు కూడా అటువంటి సహవాసములకు వచ్చారు. దీనికి కారణం ఎవరయ్యానంటే దేవుడే వారికి సహాయం చేయడానికి వారు సిద్ధముగా ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా ఆయన ప్రజలు, మనమందరం కూడా ఆయన ప్రజలము, ఆయన మేపుడు గొర్రెలము మనమందరము. ఆ కాపరి ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనము సహాయాన్ని పొందుకోవడానికి అప్పుడప్పుడు దేవుని దగ్గరికి మనం వస్తున్నాం అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. వారు ఎడతెగక సహవాసములో ఉన్నారట, ఎడతెగక బోధ చెందున్నారట, ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారట, ఎడతెగక రొట్టె వేస్తున్నారట. ఈరోజు ఎడతెగకుండా మనం ప్రార్థన చేస్తున్నామా? ఎడతెగకుండా మన సహవాసంలో ఉంటున్నామా? ఎడతెగకుండా మందిరానికి మనం వస్తున్నామా? ఏమో, అది నీకు నీవే, నాకు నేనే మనము ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆరాధన, ప్రార్థన, వాక్య కూడికలు ఏమవుతున్నాయంటే కొనసాగుతున్నాయి. వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో కొనసాగుతున్నారు, ఆరాధనలో కొనసాగుతున్నారు, సహవాసంలో వారు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు మనము కొరకమైన వాళ్ళరా దేవునిలో ఎల్లప్పుడూ కొనసాగాలని ఆయన కోరుకుంటూ ఆయన మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి? సహాయం చేస్తున్నారు. మొదటిది పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేశాడు. రెండవదిగా ఆయన పూజించి సేవించడానికి అనగా విగ్రహాలు తీసివేయడానికి ఆయన సహాయం చేశాడు. మూడవదిగా ఆయన ఆరాధించి ప్రార్థించడానికి సహాయం చేశాడు. ఈ రోజు అదే సహాయం దేవుడు మనకు అందిస్తున్నాడు. 4వ సహాయాన్ని మనం చూద్దాం. మరల 7వ అధ్యాయము చదువుతున్నాను. 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిరి. 4వదిగా శత్రువులపై విజయం వచ్చింది. అంటే దేవుని సహాయం మీరు బ్రాకెట్ లో రాసుకోండి. ప్రతి పాయింట్ నేను సహాయం అని చెప్పలేను కానీ మీరు అది రాసుకుంటూ ఉండండి. శత్రువులపై విజయం వచ్చింది. దీనికి కారణం ఎవరు సహాయము? దేవుని సహాయమే. ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నట? బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడట? సహాయం చేసి ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములను ఉరిపించి వారందరినీ కూడా తారుమారు చేయగా ఫిలిష్తీయులు ఏమైపోయారట? ఓడిపోయారట. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిష్తీయుల చేతులు ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అంటే వారు దేవుని యొక్క సహాయం లేకుండా వెళ్ళారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క నిర్ణయం లేకుండా వారు శత్రువులతో ఏం చేయడానికి వెళ్ళారు చెప్పండి? యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ వారు అక్కడ ఓడిపోయారు. మరి వీళ్ళు గెలవడానికి కారణం ఏంటి? దేవుని సహాయమే. కానీ ఇందాక నేను చెప్పిన మాటలు మీరు 4 చెప్తే బాగుంటది. ఏంటంటే ప్రార్థన, ఆరాధన, వాక్యము, సహవాసము కదా. ఈ 4 ఎప్పుడైనా కానీ మనము మన యొక్క శత్రువుల మీద మనము విజయం సాధించాలి అని అంటే ఈ 4 చాలా ప్రాముఖ్యమైనది. మొదటిది ప్రార్థన, రెండవది ఆరాధన, మూడవది వాక్యము, 4వది సంఘ సహవాసము. ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఇవి నీకు ఏం చేస్తాయంటే నీకు విజయాన్ని ఇస్తాయి. ప్రియమైన వాళ్ళారా, ఏమిస్తాయి చెప్పండి? నీకు విజయాన్ని ఇస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ 4 ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన చక్కగా ప్రార్థన చేశాడు,
ప్రార్థన చేశాడు కదా. ఆయన ఎప్పుడు కూడా దేవుని ఆరాధించాడు మందిరంలోనికి వెళ్ళి. మూడవదిగా వాక్యముతో ఆయన సహవాసం, వాక్యం ప్రకటించాడు కదా సమాజ మందిరంలోనికి వెళ్ళి. 4 తనతో ఉన్న వారందరితో ఏం కలిగి ఉన్నాడు? ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఈ సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మరణము మీద ఏం పొందాడు ఆయన? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీవు కూడా విజయం పొందాలి అంటే, నీ శత్రువులను ఓడించాలి అంటే, నీకు విజయం కావాలంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా ఈ 4 మీద మనము ఆధారపడి ఉండాలి. మన విరోధం ఎవరు చెప్పండి? మన విరోధం ఎవరు? అపవాది. ఇంకా మన విరోధం ఎవరు? మన శరీరం. మన విరోధం మన శరీరమే. మన శరీరాన్ని మనం జయించాలి అని అంటే, శరీరం అంటే వచ్చే శోధనలు మనం జయించాలి అని అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితము ఉండాలి. వారు ప్రార్థన జీవితం ఉంది. సమూయేలు ప్రార్థించడమే కాదు, తర్వాత ప్రజలు కూడా ప్రార్థన చేశారు. సమూయేలు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ వాక్యం వారి యొక్క హృదయంలో ముద్రించబడింది. అలాగే వారు ఆరాధన చేశారు, దేవుణ్ణి బలి చేస్తూ ఉన్నారు. అలాగే వారందరూ కూడా సంఘముగా చక్కని సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి ఇంత చెప్పండి, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి మనం రావాల్సిన వారిగా ఉన్నాం. విడిచిపెట్టవలసిన వారిని విడిచిపెట్టండి. ఏవేవో జరుగుతుందో, ఏవేవో ఆరోగ్యంలో అది నాకు తెలుసు, మీకే తెలుసు. మనుషులు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మాత్రమే తెలుసు. ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా, ఎప్పుడు ఆయన తట్టు మళ్ళుకుంటావా, ఎప్పుడు ఆయన హత్తుకుంటావా, హత్తుకుంటే చాలు నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయంలో ఓడిపోయినటువంటి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు 7వ అధ్యాయంలో అదే ఫిలిష్తీయుల మీద విజయాన్ని పొందుకున్నారు. కారణం ఏమిటంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు ఒకటి, రెండవదిగా వారు 4 వారు చక్కని సహవాసము కలిగి ఉన్నారు. ఈరోజు మన సంఘ సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలి, వాక్య సహవాసం కలిగి ఉండాలి. ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా ఆరాధన చేయవలసిన వారుగా ఉన్నారు. 5వదిగా దేవుడు వారికి చేసిన మరొక గొప్ప సహాయం ఏమిటయ్యానంటే, మరలా 7వ అధ్యాయము చదువుతున్నాను, 14వ వచనం ఇలాగ రాయబడి ఉంది. మనము ఫిలిష్తీయులు మరియు ఇశ్రాయేలీయుల వద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. చాలండి. 5వదిగా దేవుడు వారికి చేసిన సహాయం ఏమిటయ్యానంటే పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకున్నారు. అంటే అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. 4వ అధ్యాయంలో పట్టబడమే కాదండి, వారి పట్టణాలన్నీ కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? పట్టబడ్డాయి. ఆ పట్టణాలన్నీ కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం వలన పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా వారు ఏం చేశారు చెప్పండి? సంపాదించుకున్నారు. పోగొట్టుకున్న వాటిని సంపాదించుకుంటే సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా చెప్పండి? సంతోషిస్తాం. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉన్నారు, వారు ఆనందిస్తూ ఉన్నారు. వారు ఏ పట్టణాలు అయితే వారు పోగొట్టుకున్నారో వాటన్నిటి వారు తిరిగి ఏం చేశారు చెప్పండి? సంపాదించుకున్నప్పుడే నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. మనకు తెలుసు నూతన నిబంధన గ్రంథములో 100 గొర్రెలు ఒక వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు? ఒక గొర్రె పోయింది, తప్పిపోయింది. ఆ వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? కాపరం ఏం చేశాడు? వదిలేశాడు దాన్ని? లేదు. ఈ 99 గొర్రెలు ప్రక్కన పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెని వెతికి ఏం చేశాడు చెప్పండి? పొందుకొని భుజాన్ని వేసుకొని సంతోషించారు. ఒక గొర్రె, కానీ పొందుకున్న తర్వాత కాపరి చాలా సంతోషించారు. అదే అధ్యాయంలో ఒక నాణెమును పోగొట్టుకున్నటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆ నాణ్యాన్ని వెతికింది, దీపం వెలిగించింది, చీపురు పట్టుకుంది, శుభ్రం చేసి ఆ దీపపు వెలుగులో ఆ నాణ్యాన్ని ఏం చేసింది చెప్పండి? పొందుకొని సంతోషించింది. అదే అధ్యాయంలో ఇంకొక ఉపమానం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్ద నుంచి దూరం అయిపోయాడు, ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయాడు, చాలా నలిగిపోయాడు, ఎట్టి తోచని పరిస్థితి అయిపోయి తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తండ్రి దగ్గరికి వచ్చాడు కుమారుడు. తండ్రి సంతోషించాడా? ఎందుకు వచ్చాడా? దిక్కుమాలాడా అని తిట్టారా?
లేదు, సంతోషించాడు. ఎప్పుడైతే మనం పోగొట్టుకున్నది దేవుని యొక్క సహాయంతో మనం పొందుకుంటామో ఖచ్చితంగా మన జీవితంలో ఏముంటుంది చెప్పండి? సంతోషమే ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా పోగొట్టుకున్న వాటిని వారు తిరిగి పొందుకున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, నీ పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకున్నావా? అయితే దేవునికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను. తిరిగి మరలా ఆ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు పొందుకో. నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా? అబ్బో, ఒకప్పుడు చాలానే బాగా ప్రార్థన చేసేదానికి సహోదరి, నువ్వు బాగా ప్రార్థన చేసేవాడికి సహోదరుడా, కానీ ఇప్పుడు నీ ప్రార్థన జీవితాన్ని ఏం చేసావు? పోగొట్టుకున్నావు. నీ శరీర కార్యాన్ని బట్టి, నీ శరీరాన్ని ప్రేమించి, నీ శరీర కోరికను బట్టి నీ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావు. నీ పరిశుద్ధ జీవితాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు. ఒకప్పుడు వాక్యం చాలా బాగా ధ్యానం చేసేదానికి, వాక్యం బాగా చదివేదానికి, కానీ ఇప్పుడు ఆ వాక్య జీవితాన్ని ఏం చేసావు? నువ్వు పోగొట్టుకున్నావు. ఒకప్పుడు సంఘంలో నువ్వు చక్కని సహవాసం కలిగి ఉన్నావు, ప్రతి ప్రార్థనకు అటెండ్ అయ్యేదానికి, ప్రతి ప్రార్థనకు వచ్చేవాడివి, కానీ ఈరోజు ఏమయ్యారంటే నువ్వు సంఘ సహవాసాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అయితే నా దేవుడు గొప్ప దేవుడు, రాజాదిరాజు ఏమంటున్నాడు అయ్యారంటే, ఇదిగో ఈ రోజు నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితాన్ని మరలా నీకు తిరిగి ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని తిరిగి నాకు ఇవ్వడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నువ్వు పోగొట్టుకున్న ఆ యొక్క వాక్య జీవితాన్ని తిరిగి మరలానికి ఇవ్వడానికి నేను నీకు సహాయం చేస్తాను. మరలా సంఘ సహవాసంలోనికి రావడానికి నేను నీకు సహాయం చేస్తాను. తిరిగి వాటిని సంపాదించుకొని దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. సహోదరుడా, మిత్రమా, ఈరోజు దేవుడు గొప్ప సహాయమైన సంగతిని మర్చిపోవద్దు. నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయావో దాన్ని మరలా దేవుడు ఇవ్వడానికి ఈరోజు ఇష్టపడతా ఉంటుండగా, నువ్వు ఆయన్నే పూజిస్తావా, ఆయన్నే ఆరాధిస్తావా, ఆయన తట్టు నువ్వు తిరుగుతావా? తిరగాలని ఆయన ఆశ కలిగే ఇంత గొప్ప వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. ఆ రోజు సమూహేలు వర్తమానాన్ని లేక ప్రసంగం చేశారు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా పోగొట్టుకున్న వాటిని మనం ఏం చేద్దాం చెప్పండి? తిరిగి మనం సంపాదించుకుందాం. ఆ రోజుగా మనం ఆలోచన చేసినట్లయితే మరలా అది 7వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు చివరి వరుసలు ఎలా రాయబడింది? మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. అంటే ఈ వచనం, ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే సమాధాన పడుటలో సహాయము. వీళ్ళందరూ కూడా కనానీయులు, దేవుడు వీరికి ఇచ్చినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి జాతులు వారు. అయితే చాలా మందిని వీరు వెళ్ళగొట్టారు, కానీ కొంతమందిని వీరు వెళ్ళగొట్టలేదు. కొంతమందికి వెళ్ళడం ఇష్టం లేక ఉండిపోయారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి ఎలా ఉన్నారు? వీళ్ళు శత్రువులుగానే ఉన్నారు. ప్రక్కలో బల్లుము గాను, ముళ్ళు గాను, కదండి, కంటిలో మనిషి గాని వీళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిని కూడా అక్కడే ఉంచాడు. ఎందుకు ఉంచాడయ్యాడంటే ఇశ్రాయేలీలను పరీక్షించడానికి అక్కడే ఉంచాడు. అయితే ఈరోజు ఈ సంఘంలో కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఆత్మ సంబంధులమేనా? సంఘంలో అందరూ ఆత్మ సంబంధులుగా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారంటే శరీర సంబంధులుగా కూడా ఉంటారు. ఇక్కడ అమోరీయులు ఎవరికి సూచనగా ఉన్నారు అంటే వీళ్ళ శరీర సంబంధులకు సూచనగా కనబడతా ఉన్నారు. అయితే చూడండి, మనము కొరింథీ సంఘంలో మనం చూసినప్పుడు కొరింథీ సంఘము చాలా విశేషమైనటువంటి వరములు కలిగినటువంటి సంఘం. ఆ సంఘంలో ఆత్మానుసారులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? శరీరానుసారులు ఉన్నారా లేదా? ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు కూడా సంఘంలో కనిపిస్తున్నారు. అంత ఎందుకంటే దావీదు సౌలుతో ఏం కలిగి ఉన్నాడు? చక్కని సహవాసం కలిగి ఉన్నాడు. దావీదు ఆత్మ సంబంధి, సౌలు ఏ సంబంధి చెప్పండి? శరీర సంబంధి. ఎందుకన్నానంటే ఎప్పుడు కూడా అతను కలహప్రియుడిగానే ఉన్నాడు. కలహప్రియుడు, గొడవలో ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి దావీదు ఎలాగైనా సరే చంపే ప్రయత్నం ఎవరు చేస్తూ ఉండేవారు? సౌలు చేస్తూ ఉండేవాడు. సౌలు కలహప్రియుడిగా కనిపిస్తూ ఉన్నాడు, శరీర సంబంధిగా కనిపిస్తున్నాడు. దావీదు ఆత్మ సంబంధిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడి వాక్యం ఏమి చదివిస్తూ ఉన్నాయంటే 120వ కీర్తన 6వ వచనాన్ని చదవండి, మనకు బాగా అర్థమవుతుంది. 126వ వచనం. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడును, నేను కోరదగినది లేక కోరినది సమాధానం. చాలండి,
ఈ రోజు సంఘంలో శరీరానుసారులు కూడా ఉంటారు, ఆత్మానుసారులతో. వాళ్ళు ఎవరన్నది మనం చెప్పలేం, కానీ అది దేవుడికే తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడయ్యానంటే, వారు కలహాలు తీసుకొచ్చేది ఎవరయ్యానంటే వారు శరీర సంబంధులు. మన వాళ్ళతో ఉన్నా కానీ మనం ఏం కోరుకోవాలి చెప్పండి? సమాధానమే కోరుకోవాలి. దావీదు సమాధానమే కోరుకున్నాడు. సౌలు ఎంతగా దావీదు హింసించిన, అవమానపరిచిన, కలహము రేపునప్పటికీ కూడా దావీదు ఏం కోరుకున్నాడు? సమాధానమునే కోరుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క హృదయంలో సమాధానం ఉందా? మన హృదయంతో మనకు సమాధానం ఉందా? మన కుటుంబంలో మనకు సమాధానం ఉందా? సంఘంలో సమాధానం ఉందా? దేవుడితో మనకు సమాధానం ఉండాలి. అల్లరికి సూత్రధారి ఎవరు చెప్పండి? కలహాలకు సూత్రధారి ఎవరు? అపవాదండి. మరి పాత్రదారులు ఎవరు? ఆయన సూత్రధారి. పాత్రదారులు ఎవరు? శరీర సంబంధులు. ఎవరైతే సంఘములో గలిబిలి చేస్తున్నాడో, సంఘములో సమస్యను క్లియర్ చేస్తున్నాడో వాడు పాత్రధారి. వాడు పడినటువంటి అపవాది ఎవరు చెప్పండి? సూత్రధారి. వీళ్ళ శరీర సంబంధులు ఎక్కడుంటారంటే సంఘంలోనే ఉంటారు, పరిశుద్ధంగానే సహవాసం చేస్తూ ఉంటారు, కానీ వారు లేనిపోయినటువంటి కలహములను సృష్టిస్తూ ఉంటారు. అందుకనే కీర్తన భాగంలో ఏమన్నాడు? కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించేవాడును, అయితే నేను వాడితో కోరుకునేది ఏంటి చెప్పండి? సమాధానం. ఒకవేళ మీరు శరీర సంబంధం మీ ప్రక్కన ఉన్నా వారు కలహాలు పడుతూ ఉంటారు, వారి గురించి మీరు పట్టించుకోవద్దు. మీరు దేవుని సహాయాన్ని పొందుకొని ప్రియమైన వాళ్ళరా వారితో సమాధానమే మీరు పడండి. లేదంటే మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం గలిబిలైపోతుంది. వారి మాట మీరు విన్నారనుకోండి, ఆ దుష్టుడి మాట, ఆ కలహప్రియుని మాట మీరు వింటే నీ కుటుంబాన్ని పాడు చేసుకున్న వారు అవుతావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకున్న దాన్ని అవుతావు. అది గుర్తుపెట్టుకోండి. సంఘంలోనైనా సరే ఇటువంటి కలహప్రియులు ఉన్నప్పుడు, లేక శరీరానుసారులు ఉన్నప్పుడు వారి మాటలు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుంటేనే సమస్య. మీరు వదిలేరు వాటిని. దేవుడికి మీరు ప్రార్థన చేయండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనే సమాధాన పరుస్తాడు. వాడికి లేకపోవచ్చు అవతల నుంచి మన సమాధాన పడతాగా, నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతావుగా. నీ కుటుంబంలో కూడా కలహాలు పెట్టే వారితో జాగ్రత్తగా ఉండు. అనవసరంగా భార్య భర్తల మధ్య గొడవ వస్తుంది. ఇంట్లోనే ఉంటారు, ఒకే మనిషి మీద ఉంటారు, తూర్పు ఒకరు చెప్పండి పడమరకు ఒకరు పడుకుంటారు. అవసరమైతే పిల్లలు గడిగిపోతారు. అలాగే ప్రియమైన వాళ్ళరా మీ హృదయాల్లో కూడా జాగ్రత్త. ఏదో ఒక విత్తనాలు నారుతాయి తెచ్చారు, ఎక్కడికో తెస్తారు, ఎక్కడెక్కడో తెచ్చి ఏం చేస్తారు చెప్పండి? కలహప్రియుడు నీ హృదయంలో వేస్తాడు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? నీళ్లు పోస్తావు, దాని చుట్టూ కుండీ కడతావు, అవసరం అయితే ఇంకో దగ్గరికి వెళ్ళి ఎరువు తెచ్చేస్తావు. అది ఏమవుతుందంటే నీ హృదయంలో మహావృక్షం అవుతుంది. గద్దలాలు కాపురం పెడతాయి అందులో. అదే శరీర కార్యాలు అన్నాను కదా. శరీర కార్యాలు దుష్టత్వము, లోభత్వము, అల్లరితో కూడిన ఆటపాటలు. వీళ్ళందరూ ఎవరయ్యారంటే వీళ్ళు సున్నము కొట్టినా చెప్పండి లోపలంతా కూడా కల్మషము కుళ్ళే ఉంటుంది, కానీ పైకి ఎలా ఉంటారట? వైట్ అండ్ వైట్, తెల్లగా ఉంటారు పౌడర్లా. కాబట్టి కలహప్రియులతో జాగ్రత్త. ఇక్కడ ఉన్నప్పటికీ నీ దేవుడు ఏం చేశాడు అంటే వారికి ఏం చేశాడట? చూడండి అదే మాట, మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. దేవుడే సమాధాన పరిచాడు. ఆయన సమాధానమునకు చెప్పండి కర్త. సమాధాన పరచడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. లాస్ట్ వన్, చివరిది కదా. ఒకసారి మొదటి నుంచి చెప్పండి. మొదటి నుండి చెప్పండి. పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేశారు, విగ్రహాలు తీసివేయడానికి సహాయం చేశారు, ఆయన ఆరాధించి ప్రార్థించడానికి సహాయం చేశారు, శత్రువులపై విజయాన్ని ఇచ్చారు, దానికి ఆయనే సహాయం చేశాడు, పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవడానికి సహాయం చేశాడు, కలహప్రియులతో సమాధాన పడడానికి ఆయనే సహాయం చేశారు. లాస్ట్ వన్, 7వదిగా ముగించుకుందాం. చదువుతున్నాను చూడండి. 15వ వచనము నుండి ఇలాగ రాయబడి ఉంది. సమూయేలు తను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుతూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామలో ఉండినందున అతడికి తిరిగి వచ్చి
అతడ కూడా న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూడండి, చివరిగా లాస్ట్ వన్, దేవుడు వారికి చేసిన గొప్ప సహాయం ఏమిటయ్యారంటే న్యాయము పొందుటలో సహాయం చేశాడు. ఏంటండి? న్యాయము పొందుటలో సహాయము చేశాడు. సమూయేలు న్యాయాధిపతిగా పనిచేశాడు, సమూయేలు యాజకుడిగా పనిచేశాడు, సమూయేలు దైవజనుడిగా పనిచేశాడు, సమూయేలు ప్రవక్తగా పనిచేశాడు. సమూయేలు ఎన్నో ఆధిక్యతలు పొందుకున్నాడు. దేవుడు సమూయేలుకి ఆధిక్యతనిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇల్లు ఎక్కడుందంట? సమూయేలు గారి ఇల్లు ఎక్కడుందంట? రామాలో ఉంది. మరి ఎక్కడెక్కడికి వచ్చి ఆయన న్యాయం తీర్చాడు? బేతేలుకి వచ్చారట, గిల్గాలుకి వచ్చారట, మిస్పాకు వచ్చి అక్కడ దేవుని పరిచర్య చేశాడు. ఇల్లు రామాలోనే ఉంది, కానీ బేతేలుకు చాలా దూరం, గిల్గాలుకు చాలా దూరం, మిస్పాకు చాలా దూరం. ఈ దూర ప్రాంతాలన్నిటికీ కూడా తిరిగి చెప్పండి, పరిచర్య చేశాడు. న్యాయము తీర్చినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? సమూయేలు. ఒక దగ్గర ఒక మంచి మాట అడుగుతారండి, చదువుదాం ఆ మాట. 12వ అధ్యాయంలోకి వస్తే సమూయేలు ఒక మంచి మాట అడిగాడు. 12వ అధ్యాయం 2-3 వచనాలు. రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్యలో ఉన్నారు, బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుతూ వచ్చి అన్నాడు. ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయా అంటే ఆయన చిన్నప్పటి నుంచి సేవ చేశాడంట. దేవునికి మహిమ కలిగింది గాక. ఎవరమ్మా? సమూయేలు. మనం చూస్తాం 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే మందిర పని చేశారు. చిన్నప్పటి నుంచి కూడా సమూయేలు ఏం చేశాడట? చిన్నప్పటి నుంచి కూడా ఏం చేశాడట? మీ కార్యములను జరిగించుతూ వచ్చితిని అన్నారు. ప్రియమైన వాళ్ళారా, చదవండి. ఇదిగో నేనున్నాను, నేను ఎద్దునైనను తీసుకొట్టినా, ఎవని గార్ధభవనైనాను పట్టుకొట్టినా, ఎవరికైనాను అన్యాయం చేసినా, ఎవరినైనాను లంచం పుచ్చుకుంటున్నా, బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా నేనేం చేశాను చెప్పండి అని తన యొక్క ప్రజలు ఏం చేస్తున్నాను చెప్పండి అడుగుతా ఉన్నా. నేను అన్యాయం చేశానా? ఎవరి లంచం తీసుకున్నా న్యాయం చెప్పడానికి? లేకపోతే మీ ఎద్దుని కానీ, మీ గాడిని కానీ, మీ పొలాల్లో ధాన్యాన్ని కానీ నేను తీసుకున్నానా? లేదు లేదు లేదు, నేను న్యాయంగానే ప్రవర్తించాను, మీకు న్యాయమే నేను తీర్చాను అని అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రజలు అంటున్నారు 4వ వచనంలో, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని వద్ద కానీ నీవు చెప్పండి దేనినైనా తీసుకోలేదని వారు చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన న్యాయమే చేశారు. ఎవరి దగ్గర కూడా ఎటువంటి లంచము కూడా ఆయన తీసుకోలేదు. ప్రజలు చెప్పినటువంటి సాక్ష్యం, ఈరోజు నిన్ను పెట్టిన సాక్ష్యం ఏంటి సమాజంలో? అది చెప్పండి. నీవెవరి వద్ద నువ్వు న్యాయంగా ప్రవర్తించావు, నువ్వెవరికి న్యాయం తీర్చావు? సమూయేలు అడిగినప్పుడు ప్రజలు అన్నారు, అయ్యా నువ్వు మా దగ్గర ఏ అన్యాయం కూడా నువ్వు చేయలేదు, మాకు న్యాయమే నువ్వు జరిగించావు. కాబట్టి ఈరోజు చాలా మంది నాకు న్యాయం జరగలేదు అనుకుంటా. మనుషుల దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? న్యాయాధిపతి అనే దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆ మాట మనం చెప్పాలి. ఆయన ఎవరంటే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తారు చెప్పండి? న్యాయమే తీరుస్తారు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంతో మంది వచ్చారు కదండి. గుడ్డివారు వచ్చారు, వారు అన్యాయంగా పోయారా? లేదు, స్వస్థపరిచారు. కుంటివారు వచ్చారు, దేవుడు కుంటివారిని అలాగే పంపించేశారా? లేదు, వారిని స్వస్థపరిచారు. చచ్చిపోయిన వారు వచ్చారు, సమస్యల మధ్య ఉన్న వారు వచ్చారు, రోగాలతో ఉన్నవారు వచ్చారు. వారందరూ ఆయన దగ్గరికి రాగా దేవుడు వారందరికీ ఏం తీర్చాడు చెప్పండి? న్యాయం తీర్చాడు, స్వస్థపరిచాడు, శాంతినిచ్చాడు, సమాధానంనిచ్చి సంతోషంగా వారిని పంపించాడు. ఈరోజు దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన సహాయాన్ని పొందుకోవడానికి ఆ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర వస్తావా? రండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.